ఇంట్లో పిల్లలు యాక్టివ్‌గా ఉంటారు, ఇన్‌యాక్టివ్‌గా ఉంటారు. ఇన్‌యాక్టివ్‌గా ఉండే వాళ్ళని మనం ప్యాంపరింగ్ జేయాలి. యాక్టివ్‌గా ఉండే వాళ్ళని తోడు నిలబడాల. ఇది తల్లిదండ్రులు చేయాల్సిన బాధ్యత. కానీ క్రమంగా ఏమైపోతుంది? ఇన్‌యాక్టివ్‌గా ఉండే వాళ్ళని అలాగా వదిలేస్తున్నాం. యాక్టివ్‌గా ఉండేటటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నాం. ఈ పరిణామాలు చివరికి మానసిక సమతౌల్యాన్ని కోల్పోయి పిచ్చోళ్ళుగా మారతారు, ఉన్మాదులుగా మారతారు. భీమవరంలో నిన్న జరిగింది అదే. తల్లిని, అన్న ఏది తమ్ముడిని పొడిచి పేగులు గూడా బయటకొచ్చి చంపేశాడు. వచ్చేలా లాగి పీకి చంపేశాడు సోదరుడు. అతని మతిస్థిమితం సరిగ్గా లేదంటూ చుట్టుపక్కల వాళ్ళు జెప్తున్నది. అతను సరిగ్గా వ్యవహరించట్లేదు అని. ఇప్పుడు అతనేం జేశాడు నిన్న పోలీసులకు ఫోను జేసి నేనే చంపానని చెప్తా ఆళ్ళు లెగిసొచ్చి ఆత్మలుగా నన్ను చంపేస్తారేమో అన్నాడు. అంటే అతని మతిస్థిమితం సక్రమంగా లేదు. అలాంటి వ్యక్తులు మతిస్థిమితం సక్రమంగా లేని వాళ్ళకి సంబంధించి ట్రీట్‌మెంట్‌లు జాగ్రత్తగా ఫాలో అప్ చేయించుకోవాలి. ఆ ట్రీట్‌మెంట్‌లు జరుగుతున్నటువంటి విధంగా లేదు. అది ప్రమాదకరం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మానసిక సమతౌల్యత కోల్పోతున్న వాళ్ళ సంఖ్య క్రమంగా పెరిగిపోతుంది. బట్ దాన్ని గ్రహించటం లేదు. అదొక రొటీన్ అనుకుంటున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భం.